ఈ సపోటా ఇదంతా సపోటా, అది దాసిన చెక్క అంటే అది. ఇది జీడి మామిడి, జీడి మామిడిలో కూడా ఇదో రకం. అది ప్లమ్ ఫ్రూట్, అది యాపిల్. యాపిల్ ట్రీ ఉంటుందండి? యాపిల్ ట్రీ ఉంది మనకి ఇక్కడ. అది కాయలు కూడా కాస్తాయి, పండుతుందంటారా? కాయలు కాస్తాయి. ఇదిగో సపోటా. ఓకే, సపోటా మనకి ఇక్కడ ఫ్రూట్ కూడా ఉంది. ఇవన్నీ ఫ్రూట్స్, ఇవన్నీ ఇక్కడ ఫ్రూట్స్. ఇది ఎక్కడ నుంచి ఇంపోర్టెడ్ అండి? ఇది ఇక్కడదే, ఇక్కడదేనా? సో ఇది పాల సపోటా అంట. ఇక్కడ బుడి బుడి కాయలు కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. ఇదొకటి, ఇదొకటి. ఇందులోనే బనానా సపోటా ఉంది, కాలిఫోర్నియా సపోటా ఉంది. కాలిఫోర్నియా సపోటా అంటే ఇంత కాయ వస్తుంది. బనానా సపోటా పొడుగ్గా బనానా షేప్ మోడల్ వస్తుంది. అది మ్యాంగోలోనూ బనానా ఉంది, సపోటాలో కూడా బనానా మోడల్ ఉంది. ఇది పాల సపోటా ఒకటి. పాల సపోటా అనేది మన గోదావరి జిల్లాలో బాగా ఫేమస్, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకోటి క్రికెట్ బాల్ సపోటా అని ఇంత కాయలు ఉంటాయి. అవి తెలంగాణ, ఇటు ఒడిస్సా, ఇది వాళ్ళు బాగా లైక్ చేస్తుంటారు అక్కడ క్లైమేట్కి. అది సో మాకు సపోటాలో ఓన్లీ సపోటానే తెలుసు. ఇక్కడ వచ్చేసరికి మామిడికాయలో ఉన్న రకాలు ఉన్నాయి, అలాగే సపోటాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అది కూడా సపోటాలు ఇంత ఇంత పెద్ద పెద్దవి ఉంటాయంట. ఇంకేమి ఉన్నాయో చూసేద్దాం. ఏ ఫర్ యాపిల్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం కదా, అలాగే ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్కి దూరంగా ఉండమని కూడా చెప్తూ ఉంటారు. సో యాపిల్స్ తింటూ ఉంటారు, కానీ యాపిల్ చెట్టుని ఎప్పుడన్నా చూసారా? ఇదే అండి యాపిల్ చెట్టు. ఇవన్నీ కూడా యాపిల్ చెట్లే అనమాట. మనం యాపిల్స్ తింటూ ఉంటాం, కానీ ఈ చెట్టు ఎలా ఉంటుంది, ఎలా దీన్ని ఇచ్చేస్తారు అని మనకు తెలియదు కదా. సో ఈ యాపిల్ చెట్టుకి ఏమన్నా సీజన్ అనేది ఉంటుందండి? ఎప్పుడు దొరుకుతుంది? యాపిల్ వింటర్ సీజన్కి ఫ్రూట్ వస్తుంది. మనం యాపిల్ వచ్చే టైంకి ఇది గ్రౌండ్లో వేసిన తర్వాత చాలా హెల్తీగా వస్తాయి. ఈ బ్యాగ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఈ మన హీట్ ప్లేస్కి అది కొద్దిగా అడ్జస్టబుల్గా ఉండి ఇప్పుడు ఈ క్లైమేట్లో వచ్చినాయి. ఇదివరకు అయితే మొక్క తెచ్చిన బతికేది కాదు. ఇప్పుడు బతకడంతో పాటు ఫ్రూట్ వస్తుంది. మన హైదరాబాదు, మన ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాలో పాడేరు అటు కూడా చాలామంది తోటలు వేశారు. సక్సెస్ బాగానే ఉంది. సో పబ్లిక్ కూడా అడుగుతున్నారు, మేము డెవలప్ చేస్తున్నాం. అంటే సిమ్లాలోనే యాపిల్స్ అనేవి ఒకప్పుడు సిమ్లా తప్ప యాపిల్ ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ కావాలన్నా అన్ని చోట్ల ఇదే సిమ్లా. కాయ ఎక్కడ కాస్తే అదే సిమ్లా. ఇది ఎక్కడ నుంచి ఇంపోర్టెడ్ అండి? ఇది పైనుంచి తీసుకొచ్చింది అండి. మనం సిమ్లా అటు నుంచి మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసాం. ఇందులో రకాలు ఉంటాయి, మన ఏ క్లైమేట్ సరిపడే మొక్కలు.